తలగా నియమించును గాని తోకగా నిన్ను నియమింపడు. ఏం తలలే అమ్మా, తల పగిలిపోతుందే, అసలు ఈ తల నరికేసుకోవాలనిపిస్తుంది, తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది అన్నారా? ముందు తల మీద ఉన్నవన్నీ విడిపోతున్నాయి. ఏకల దాకా మునిగిపోయా, నిండా మునిగిపోయా, తలగా నియమించడమేమో అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నట్లుగా ఆయన ఏది చేయడు. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలు చాలా దూరంగా ఉంటాయి. మనం ఆలోచిస్తే తల పగలగొట్టుకోవాలనిపిస్తుంది, మనం ఆలోచిస్తే తల పోటొచ్చేస్తుంది, మనం ఆలోచిస్తే తల గోడకేసి కొట్టేసుకోవాలనిపిస్తుంది మన ఆలోచనలై. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నిన్ను తలగా ఉంచుతాను, తలగా నియమిస్తాను. ఎంతమంది అణగద్రొక్కాలని చూసినా, నిన్ను ఎంతమంది కింద తొక్కేయాలని చూసినా, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం తలగా నియమించబడతారే కానీ తోకగా ఉండరు.